నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రపంచాన్ని మొత్తం మైమరిపించిన రుచికర అద్భుతం మన హైదరాబాద్ బిర్యానీ. దీన్ని టేస్ట్ చేయని వారు బహుశా ఉండకపోవచ్చు. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నా వాహ్ వా అనాల్సిందే. ఏ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినా రెస్టారెంట్కి వెళ్తే ఆర్డర్ చేసే ఫస్ట్ డిష్ బిర్యానీయే. ఇది కేవలం ఆహారమే కాదు, ఒక సాంస్కృతిక చిహ్నం. వరల్డ్ వైడ్గా పేరు గడించిన హైదరాబాద్ బిర్యానీ ప్రత్యేకత మరింత వెలుగులోకొస్తోంది. తాజాగా టేస్ట్ అట్లాస్ ప్రకటించిన ప్రపంచంలోని ఉత్తమ 50 రైస్ వంటకాల జాబితాలో భారత్ నుంచి ఏకైక వంటకంగా హైదరాబాద్ బిర్యానీ టాప్ 10 స్థానం దక్కించుకుంది. ఈ గ్లోబల్ ర్యాంకింగ్ ని చూసి చాలా మంది సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేశారు. ఒక విదేశీ వ్యక్తి, నేను భారతీయుణ్ణి కానప్పటికీ నా దృష్టిలో బిర్యానీ నంబర్ 1 కావాలి అని కామెంట్ కూడా చేశారు. మరో వ్యక్తి, బిర్యానీకి 10వ స్థానం అన్యాయం, మొదటి స్థానం ఇవ్వండి లేదంటే యుద్ధం తప్పదు అంటూ సరదాగా కామెంట్ చేశాడు. మరికొంతమంది స్పందిస్తూ బిర్యానీకి ఇంత తక్కువ ర్యాంక్ ఇచ్చారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ప్రపంచవ్యాప్తంగా టాప్ రైస్ డిష్లలో మన హైదరాబాద్ బిర్యానీకి స్థానం దక్కటం గొప్ప విషయం. అయితే హైదరాబాద్ బిర్యానీకి ఉన్న టేస్ట్ వల్లే ఈ వంటకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని కొందరు అంటుంటే, ఇక్కడి నాయకులు ప్రమోట్ చేయటం వల్లే హైదరాబాద్ బిర్యానీకి గుర్తింపు వచ్చిందని మరికొందరు క్లెయిమ్ చేసుకుంటున్నారు. మొన్న మధ్య ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఓ సభలో మాట్లాడుతూ హైదరాబాద్ బిర్యానీని ప్రపంచవ్యాప్తంగా తానే ప్రమోట్ చేశారని కూడా చెప్పారు. నేను ఆ రోజు హైదరాబాద్ అన్ని విధాలా అభివృద్ధి చేశాను. పెరల్స్ ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం. హైదరాబాద్ లో బిర్యానీ తినని ఫ్యామిలీ లేదంటే అతిశయోక్తి కాదు. ఫుడ్ డెలివరీ కంపెనీల 2024 వార్షిక నివేదిక ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల్లో ఏడాదిలో 2.5 కోట్ల బిర్యానీ ఆర్డర్స్ రాగా హైదరాబాద్ లోనే 1.5 కోటి ఆర్డర్లు వచ్చాయి. అంటే నిమిషానికి సగటున 34 బిర్యానీలు లాగించేశారు. ఈ ఆర్డర్స్ కాకుండా రెస్టారెంట్లు, హోటల్స్ లో బిర్యానీని ఆస్వాదించే వారి సంఖ్య ఇంకా ఎక్కువ. బిర్యానీపై హైదరాబాదీ ముద్ర బలంగా ఉంది. స్థానిక వంటకంగానే ఇది గుర్తింపు తెచ్చుకున్నా నిజానికి బిర్యానీ పుట్టింది మన దగ్గర కాదు, పరాయి గడ్డ మీదే. మొఘల్ సామ్రాజ్యం దక్షిణ భారత్లో విస్తరించినప్పుడు ఈ బిర్యానీ మొదట భాగ్యనగరానికి పరిచయం అయిందట. మొఘల్, అరబ్ దేశస్థుల వంటకాలతో, స్థానిక దక్కనీ రుచుల మేళవింపుతో వినూత్న బిర్యానీ పుట్టుకొచ్చింది. నవాబుల ఆతిథ్యానికి వచ్చిన ప్రముఖులంతా బిర్యానీ ఆరగించి ఔరా అనేవారట. క్రమంగా రాజ ఆస్థానాల నుంచి స్థానిక సామాన్య ప్రజలకు చేరువై భాగ్యనగరానికి హైదరాబాదీ బిర్యానీ ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. బిర్యానీ అనే పేరు పర్షియా భాషలోని బిరించ్ నుంచి వచ్చిందంటారు. బిర్యానీని దమ్ చేసే పద్ధతిని మొదట మొఘలులు పరిచయం చేశారు. కుంకుమ పువ్వు, యోగట్లను మొదట వాడింది కూడా వారే. కుంకుమ పువ్వు బిర్యానీకి మంచి రంగును, సువాసనల్ని అందిస్తే యోగట్ మాంసాన్ని మృదువుగా చేస్తుందట. హైదరాబాదీ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. నిజాం నవాబుల కాలం నుంచి ఇక్కడి బిర్యానీ ఎంతో ప్రాచుర్యం పొందింది. చాలా మందికి హైదరాబాద్ అనగానే బిర్యానీనే గుర్తుకొస్తుంది. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు హైదరాబాదీ బిర్యానీని లొట్టలేసుకుంటూ తింటారు. రీసెంట్ గా జపనీస్ అంబాసిడర్ ఓనో కీచి హైదరాబాద్ లో పర్యటించారు. హైదరాబాదీ బిర్యానీని రుచి చూసి షాక్ అయ్యారు. ఇది ట్రూలీ అడిక్టివ్ అంటూ ప్రశంసించారు. దీన్ని మళ్లీ మళ్లీ తినాలనిపిస్తోందంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఇన్స్టా పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. మొత్తానికి రుచితో ప్రపంచ ప్రజల నోరూరిస్తున్న హైదరాబాదీ బిర్యానీ మన వంటకం కావటం ప్రతి హైదరాబాద్కి, ప్రతి తెలుగువాడికి గర్వకారణం.